అసలు ఏమైంది? ఎవరికైనా ఏదైనా అయిందా? చూద్దాం. ఓ అమ్మాయి రా, బయటికి రా. రమ్మన్నా బయటికి. అద్దం బయటికి తీ. బయటికి రమ్మన్నా కదా, బయటికి రా. బండిని ఏరోప్లేన్ లాగా నడుపుతున్నావు, బయటికి రా. ముందు తాగి బండి తోలుతావా? నిన్ను జైల్లో పెట్టిస్తాను, బయటికి రా. మీ నాన్న ఇంటి డబ్బులు రా, నా డబ్బులతో తాగాను, వెళ్ళరా. మా బండిని కొట్టిందే కాకుండా ఎక్కువ మాట్లాడుతున్నావా? ముందు బయటికి రా. రమ్మన్నా నోరు మూసుకోవే, నీకే వచ్చింది. మీ ఇద్దరిని దారిలో పెడతాను. రావే బయటికి, ముందు రావే బయటికి. నేనెవరో చూపిస్తా, రా బయటికి రా. అయ్యో, దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది చూడండి. ముందు తిన్ని జైలుకి ఏం పంపించాలి. జరుగుతుంది ఇక్కడ? నర్స్ మమ్మల్ని యాక్సిడెంట్ చేయడం కాకుండా ఇక్కడికి వచ్చి కూడా యాక్సిడెంట్ చేసింది, బయటికి రా. అరే, తను కళ్ళు తిరిగి పడిపోయింది. వాట్ బాయ్, త్వరగా స్ట్రెచర్ తీసుకురా. అయ్యో, తలుపు కార్డు తీవే, లోపల నుంచి లాక్ చేసినట్టుంది. తన ప్రాణాలు ఆపదలో ఉన్నాయి, తలుపులు తీయండి. ఏ అమ్మాయి, డోర్ తీయమంటున్నాం కదా. నర్స్ త్వరగా తనని నయం చేయండి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. తన వల్ల మేము చనిపోయి ఉంటాం. సరే, మీరు మీ పని చూడండి, మేము తన కోసం వెయిట్ చేస్తాం. త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వండి. ఈ రోజు తిన వల్ల మనం చనిపోయి ఉంటే ఏం జరిగేది? నువ్వు కూడా తన చోట్ల నువ్వు చనిపోయి ఉంటే నేనెందుకు చావాలి? నాకు తెలుసు, నేను చావాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు. నళిని ఎక్కడుంది? మాకెలా తెలుసు? నీ కళ్ళకి మేము ఎలా కనిపిస్తున్నాం? అరే, ఒక అమ్మాయిని యాక్సిడెంట్ అయ్యి తీసుకొచ్చారు కదా, తను ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి. తను ఆ అమ్మాయి ఫ్రెండ్ లాగా ఉంది. అలాగా? తను నీ ఫ్రెండా ఏంటి? ఈ రోజు నీ ఫ్రెండ్ వల్ల మేమిద్దరం పైకి వెళ్ళుంటాం, తప్పించుకున్నాం. ఐసి, అయితే అది మీ ఇద్దరేనా? బయట నుంచి నాకు బాగా తెలిసింది, మీ వల్లే నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ జరిగింది. ఎందుకు, దేనికోసం ఇలా చేశారు? నా ఫ్రెండ్ కి ఏదైనా అయిందంటే మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను, కేసు పెడతాను. అరే, మా మీదే నువ్వు నింద వేస్తున్నావా? నువ్వేంటి కేసు వేసేది? నేను వేస్తాను నీ ఫ్రెండ్ మీద కేసు. తాగి బండి తోలింది కాకుండా నేరుగా మమ్మల్నే గుత్తానికి వచ్చింది. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో తన్ని లోపల పెట్టకుండా వదిలిపెట్టను. చట్టం గురించి నాకు చెప్పకు, నేను లాయర్ని. మీ పని అయిపోతుందంతే. మననే బెదిరిస్తుంది మన్ను. అవును, నాకే అలా అనిపిస్తోంది. ఇలా చూడు, నువ్వు మమ్మల్ని ఇలా అంతా బెదిరించకూడదు, అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతోంది? సైలెంట్ గా ఉండండి. హాస్పిటల్లో గొడవ చేయకూడదు. ఇదేమైనా చేపల మార్కెటా? పైగా మీకు తెలుసు కదా, హాస్పిటల్ పక్కన, స్కూల్స్ పక్కన ఇలా హారన్ కొడితే శిక్ష పడుతుందన్న విషయం. సారీ డాక్టర్ సార్. సైలెంట్ గా ఉండండి. మీరు వెళ్ళండి మీరు. డాక్టర్ గారు, అసలు ఈ పేషెంట్ ఎవరు? ఇక్కడున్న పెద్ద బిజినెస్ మ్యాన్ వేద్ సార్. ఆయన కొడుకు రాకేష్ 2 రోజుల ముందే అడ్మిట్ అయ్యాడు. ఈయనకేంటి సమస్య? ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? ఫుడ్ పాయిజనింగ్, బట్ బాగా రికవర్ అయి వచ్చాడు. ఈ రోజు డిశ్చార్జ్ చేద్దామనుకున్నాము. సరే, ఎవరు హత్య చేసుంటారు? ఏదైనా ఐడియా ఉందా? లేదు సార్. ఈయన్ని మీరు చివరిగా ఎప్పుడు చూశారు? దాదాపు రాత్రి 11 గంటలు. నేను ఫైనల్ రౌండ్ కని ఇక్కడికి వచ్చాను. అంతవరకు అంతా నార్మల్గానే ఉంది. మెడిసిన్ తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే సోఫాలో కూర్చున్నారు సార్. ఇక్కడ? అవును. ఇప్పుడు ఎక్కడున్నారు? అదిగో అటువైపు బయట కూర్చున్నారు. మీరు రూమ్లోనే కదా ఉన్నారు? రాకేష్ని చూస్తూ ఉన్నారు కదా? అవును సార్, నేను ఇక్కడే ఉన్నాను. దాదాపు రాత్రి 9 గంటలకి నా కూతుర్ని లావణ్యాన్ని
ఇంటికి పంపించాను. ఆ తర్వాత రాకేష్ని చూసుకోవడానికి ఇక్కడే ఉండిపోయాను. అలా అయితే 2 నుంచి 3 గంటలకు మధ్య ఎక్కడున్నారు? అంటే సంఘటన జరిగినప్పుడు. సార్, నేను లోపల ఉన్నాను సార్. మీరు ఇక్కడే ఉండుంటే ఖచ్చితంగా హంతకుండా చూసే ఉంటారుగా. బాగా ఆలోచించండి. ఎవరైనా లోపలికి రావటం వెళ్ళటం అనేది మీరు చూసారా? లేదు సార్, లోపల సోఫాలో నిద్రపోయాను. పొద్దున మెలకు వచ్చినప్పుడు రాకేష్ డెడ్ బాడీనే చూశాను. దయదాక్షిణ లేకుండా నా కొడుకుని చంపేశారు. ఇలా జరుగుతుందని నాకు తెలుసుంటే ఎలాగో నా కొడుకుని కాపాడుకునేదాన్ని. అభిజిత్, ఇది ఎలా సాధ్యమవుతుంది? రాకేష్ని ఎవరో చంపారు. వాళ్ళమ్మ ఆ రూమ్లోనే ఉందని చెప్తుంది, కానీ ఆవిడికి తెలియలేదు. రాకేష్ని హత్య చేసేటప్పుడు వాడిని కాపాడుకుంటానికి కాళ్ళు చేతులు ఊపుంటాడు, బలంగా అరుసుంటాడు కూడా. అతను అరుస్తే ఆవిడ చెవులో పడాలి కదా. ఒక కన్న తల్లి అలాగా నిద్రపోతూ ఉంటుందా? ఆవిడికేమన్నా చెవులు వినపడతలేదా? అటువంటి నిద్ర ఏంటయ్యా? ఈవిడికేమన్నా ఇంజెక్షన్ వేశారా ఏంటి అలా నిద్రపోయారు? అభిజిత్, అది కాదు, ఇక్కడేదో తప్పు జరిగిందయ్యా. ఎవరో ఏదో మన దగ్గర దాస్తున్నారు. డాక్టర్ గారు, ఒక విషయం నాకు చెప్పండి. మీరు నిన్న హాస్పిటల్లో ఇక్కడ విచిత్రంగా జరిగింది ఏదైనా చూసారా? ఐ మీన్ టు సే, ఏదైనా విచిత్రమైన వాళ్ళు ఎవరైనా సరే. సార్, నిన్న హాస్పిటల్ వెనుక ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. ఒక అమ్మాయి కారు నడుపుతూ హాస్పిటల్ గోడని గుద్దేసింది. తన తల చాలా బలంగా తగిలింది సార్. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ ఇంకా స్పృహ రాలేదు. సో ఇందులో విశేషంగా ఏముంది? సార్, అదేంటంటే అది డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకుంటా సార్. ఆ అమ్మాయి ఒక వయసైన కార్ని మోదిచ్చింది సార్. ఆ వయసైన వాళ్ళు ఆ అమ్మాయిని తిడుతూ హాస్పిటల్కి లోపలికి వచ్చేసారు సార్. తర్వాత వాళ్ళు పోలీసులకు చెప్తామని చాలా మొండి పట్టారు సార్. ఎప్పుడు ఇదంతా జరిగింది? ఇంచుమించు ఒక 10:30 అనుకుంటా సార్. అదే సార్, కపుల్స్ ఇక్కడ కూర్చొని ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ కంప్లీట్ కానీ వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత తనని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళాలి అనుకున్నారు. అప్పుడే వారి ఫ్రెండ్ ఒకరు ఇక్కడికొచ్చారు. వాళ్ళ మధ్యలో పెద్ద గొడవ జరిగింది. అప్పుడే నేను వాళ్ళని సమాధానపరిచాను సార్. తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారా ఏంటి? అవును సార్, డిశ్చార్జ్ అయ్యాక వెళ్ళిపోయారు. ఎప్పుడు ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేశారు? అప్పుడు టైము ఒక 2-3 అయింటుంది సార్. ఓ, అలా అయితే 3 గంటల మధ్యలోనే హత్య జరిగింది. ఏ పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ మీకేమైనా తెలుసా? అది ఎక్కడికంటే శాస్త్రి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టు చెప్పారు సార్. ఆ స్టేషన్కి వెళితే మనం ఆ కపుల్ గురించో లేక అమ్మాయి గురించో తెలుసుకోవచ్చు. నిఖిల్, శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఏంటో అడుగు. ఏదైనా డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు వచ్చిందా తెలుసుకో. డాక్టర్ గారు, ఒక పని చేయండి. నిన్న రాత్రి 10:30 నుంచి పొద్దున్నే 7:30 వరకు ఇక్కడ హాస్పిటల్లో ఎంతమంది డ్యూటీ చేశారో, అలాగే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, అందరూ ఎవరైనా సరే వాళ్ళ డీటెయిల్స్ కావాలి. యా, Yeah, please. తప్పకుండా నేను Okay, ఇస్తాను సార్. thank you. ఓకే సార్, ఆ, సార్ అందరు ఏం చెప్తున్నారంటే లాస్ట్ నైట్ ఏ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్ రిజిస్టర్ అవ్వలేదు. ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రిజిస్టర్ కాలేదా? అభిజిత్, ఏది కరెక్ట్గా లేదే, అన్ని డిఫరెంట్గా ఉన్నాయే. ఈ రాకేష్ హత్య జరిగింది, ఆ అమ్మాయి తాగేసి రావటం, డ్రంక్ అండ్ డ్రైవ్ రిజిస్టర్ కాకపోవటం. అసలు ఇది ఏదో చాలా డిఫరెంట్గా ఉందయ్యా. నువ్వేమంటావు? ఇవన్నీ సాధ్యమే, కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఈ యాక్సిడెంట్ అబద్ధంగా ఉండొచ్చుగా. కానీ సార్, యాక్సిడెంట్ నిజంగా జరిగింది. తనకి బలంగా గాయాలు కూడా అయ్యాయి. ఆ అమ్మాయి తల నుంచి చాలా బ్లడ్ వస్తూనే ఉండింది. పెద్ద పెద్ద విషయాలు చేయాలంటే ఇలాంటి చిన్న యాక్సిడెంట్స్ చేస్తారు. పెద్ద హత్య చేయడానికి ముందు కొంచెంగా రక్తం చిందిస్తున్నారు. ఫ్రెడీ సార్. సిస్టర్తో నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి స్కెచ్ తీసుకో. తన కారులోనే కదా యాక్సిడెంట్ అయింది. ఎస్ సార్. అభిజిత్, హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం. అలాగే ఆ బండి డీటెయిల్స్ కూడా మనం తీసుకుందాం. అంతటితో వదిలిపెట్టకూడదు. ఆ అమ్మాయికి ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ వార్డు కూడా మనం చెక్ చేద్దాం.
రండి సార్. సార్ ఇదే ఆ రూమ్. ఇక్కడే ఆ అమ్మాయికి మేము ట్రీట్మెంట్ ఇచ్చాం. మీరు పని ప్రారంభించండి. సందులు బొందులు ఏది వదలొద్దు. సార్ ఆ, ఏ ఎవిడెన్స్ దొరకలేదు సార్. సార్ ఆ అమ్మాయి యొక్క వస్తువులు ఏవి ఇక్కడ లేవు. సార్ అక్కడ కూడా ఏం లేదు. ఏమీ దొరకలేదా? కానీ ఇక్కడ మనం ఏదో తప్పుడు లెక్క వేస్తున్నాం అనుకుంటా. ఆ అమ్మాయే హంతకురాలు అనుకున్నాం. సరే, ఆ అమ్మాయే హంతకురాలు మనం అనుకుందాం. అప్పుడు ఆ అమ్మాయి ఇదిగో ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూము నుంచి సెకండ్ ఫ్లోర్కి ఎలా వెళ్ళుంటుంది? ఏ విధంగా వెళ్ళుంటుంది? ఈ రూము ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడే అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చారు. హత్య సెకండ్ ఫ్లోర్లో జరిగింది. అలా అయితే ఈ హంతకుడు ఆ సెకండ్ ఫ్లోర్కి ఎలా వెళ్ళుంటాడు? ఏ విధంగా వెళ్ళుంటాడు? ఐసీ, ఇలా చూడండి, రన్నింగ్ పారాపెట్ ఉంది. ఈ పారాపెట్లోంచి ఎక్కి అలాగే ఈ పైపును పట్టుకొని ఖచ్చితంగా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళుంటాడు. నిఖిల్, సార్. పారాపెంట్లో కొంచెం దిగు చూద్దాం. ఎస్ రా. సార్. చూసి జాగ్రత్త. నిఖిల్, బీ కేర్ఫుల్. సార్ ఇక్కడ డ్రై బ్లడ్ మార్క్స్ ఉన్నాయి సార్. ఎండిపోయిన రక్తమా? అలా అయితే హంతకుడు ఈ దారి గుండానే ఖచ్చితంగా వెళ్ళి ఉంటాడు. సెకండ్ ఫ్లోర్లో రాకేష్ని చంపడానికి. బాగా చెక్ చేయి, వేరే ఏదైనా దొరుకుతుందేమో. బాగా బాగా చూడు. ఇంకా పైకి వెళ్ళగలవా? సార్. దన్ వెరీ గుడ్, క్యారీ ఆన్. సార్ ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ స్టెయిన్ కూడా ఉంది సార్. ఎవరికో ఇక్కడ రాసుకుంది అనుకుంటా సార్. వెరీ గుడ్, మంచిది. సార్ ఇక్కడ నుంచి నేను కనిపెట్టలేకపోతున్నా సార్ రాకేష్ రూమ్ ఏది అని. ఒక పని చేద్దాం, పైకెళ్ళి రాకేష్ రూమ్ కిటికీ తెరుద్దాం. సార్ నిఖిల్, మెల్లగా, సార్. అవసరపడద్దు. కిటికీ దగ్గర నుంచే దారుంది. సార్. అదేంటంటే హంతకుడు ఇక్కడి నుంచే వచ్చున్నాడు. సార్ ఫస్ట్ ఫ్లోర్ విండో ఇంకా ఈ రూమ్ విండో రెండూ లాక్ అయి ఉన్నాయి. హంతకుడు లోపలికి వచ్చి ఎలా హత్య చేశాడు? ఇంకా సార్ మర్డర్ అప్పుడు రాకేష్ వాళ్ళ అమ్మ మేల్కోలేదు. అంతేకాకుండా రాకేష్ అమ్మ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళకి ఎలాంటి మందులు ఇవ్వలేదు. దీనికి ఒకే ఒక అర్థం ఉంది శ్రేయ. ఈ హాస్పిటల్ మెంబర్ ఎవరో ఒకడు, ఈ హాస్పిటల్లో ఉన్నవాడే ఎవడో ఒకడు హంతకుడికి హెల్ప్ చేశాడని అర్థం. సార్, ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మనిషి ముఖం కనపడలేదే. మొహాన్ని మూసుకున్నాడా ఏంటి? వాడి ముఖం కప్పు లేదు, వాడి మొహం కింద కుంగాడు అంతే. అరే బుడ్డడో, ఎక్కిరా, ఇంకా పైకి ఎక్కి. చూసి జాగ్రత్త. అదేంటంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఆ మనిషి యొక్క ముఖం కింద కనబడుతుంది. సో వాడి కెమెరా ఎక్కడెక్కడ ఉందో వాడికి బాగా తెలుసు. ఫుటేజ్ లో కార్ నెంబర్ కనిపించి ఉంటుందిగా. ఉంది సార్. ఆ కార్ డీటెయిల్స్ కలెక్ట్ చేయి. సార్, నా యొక్క బుర్రని స్పైగా యూజ్ చేస్తూ ప్రారంభించా. బండి యొక్క ఫుల్ డీటెయిల్స్ నా చేతిలో ఉన్నాయి. అద్దరు కొడుతున్నావు. ఒకసారి నీకే తెలియకుండా బాగా పనిచేస్తుంటావు. సార్, అభిజిత్ వల్లే మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. లేకపోతే కార్ బోనట్ నుంచి కూడా మనం ఇక్కడికి రాలేము. అరే నా పరువు తీకండి. శ్రేయ, ఆ కపుల్ పేర్లేం చెప్పావు? సార్, అతని పేరు గబ్రు సార్.
అతను మెకానిక్ ఫ్రెండ్ సహాయంగా ఆ కార్ని కొన్నాడట సార్. తను ఇప్పుడు ఏ విధిలో ఉంటాడు? సార్ రూమ్ నెంబర్ 420. 420యా? అవును సార్. నెంబర్కి తగిన పని చేస్తున్నాడా? హలో బ్రదర్, చెప్పండి సార్. ఈ గబురు ఎక్కడుంటాడు? సార్ అతను రామ్లీలాలో ఉంటాడు సార్. ఎదురుగానా? అవును సార్. నేనే రావణాసురుణ్ణి, లంకా అధిపతి రావణాసురుణ్ణి, 10 తలలున్న రావణాసురుణ్ణి. ఎక్కువగా నవ్వొద్దు, కొట్టేస్తాను. నా దగ్గర చాలా శక్తులున్నాయి. నా దగ్గర ఎన్నో శక్తులున్నాయి తెలుసా. నేను అందరినీ అంతం చేస్తాను. నిన్ను అంతం చేయడానికి మేమొచ్చాం కదరా. మీరెవరయ్యా మధ్యన? గబ్రు మీ అభిమానులందరూ వచ్చేసారు. వెళ్ళెక్కడి నుంచి. రావణాసురు నాటకం జరుగుతోంది. మేమేం నీ డ్రామాని చూడ్డానికి రాలేదు, నీ స్క్రీన్ ని తీయడానికి వచ్చాము. స్క్రీన్ ని తీసేయబోతున్నారా? స్క్రీన్ తీసే కదా ఉంది. వెళ్ళండి ఇక్కడి నుంచి, డిస్టర్బ్ చేయొద్దు. నేనే రావణాసురుణ్ణి. ఇప్పుడు నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేసావు. ఇంకా చాలా ఆపు. మేము సిఐడి ఆఫీసర్స్. ఏంటి సిఐడి ఆఫీసరా? ఇదిగో ఇది పట్టుకోండి. ఇది ముందే చెప్పకూడదా? రావణ పారిపో. పట్టుకో. యుద్ధం కోసం సిద్ధం కా. గంగారాం త్వరగా రా. రే వదలరా, వదలరా. సిఐడి వెనకాల వస్తున్నారా. పంచిని వదలరా బాబు, వదలరా. వదలమంటాం కదా, పెట్టుకో నువ్వే. ఎక్కడికి వెనకాల వస్తున్నారు. పారిపో, దయచేసి పారిపో. ఇరుక్కుంటే మనం చచ్చిపోతాం. రా పారిపో, త్వరగా త్వరగా రా, నాతో రా. సిఐడి వాళ్ళు వస్తున్నారు. నా వెనకాల రా, రా. పరిగెత్తు పరిగెత్తు. అరే రమ్మంటున్నాం కదా, రా నాతో రా. పరిగెత్తు పరిగెత్తు. ముందు సిఐడి, వెనకాల సిఐడి. ఇక్కడ నీళ్లు. చాలు చాలు, ఇక్కడే ఆగు. బాగా పరిగెత్తావు. తప్పించుకోవాలని ప్రయత్నించావో నీ తల పగిలిపోతుంది. సార్ ఇది అద్దెకి తీసుకుంది సార్. రేయ్, నువ్వు రావణాసురువా లేదా పీటీ ఉషా? లేదు సార్. సరే ఇప్పుడు చెప్పు, రాకేష్ ని ఎందుకని చంపావు? లేదు సార్, మేము ఎవరిని చంపలేదు సార్. మరి ఎందుకు మమ్మల్ని చూసి పారిపోయావు? సిఐడిని చూసిన వెంటనే అలా భయపడి పారిపోయాను సార్. లేదు సార్, అది అద్దెకి తీసుకుంది సార్. మేము ఇస్తాం. సరే నిజం చెప్పు, హత్య జరగడానికి ముందు హాస్పిటల్ బయట ఎందుకని యాక్సిడెంట్ డ్రామా ఆడారు? మేమేం తప్పు చేయలేదు సార్. అక్కడ ఆ అమ్మాయి అలా చేయమని చెప్పింది. అమ్మాయా? ఎలాంటి అమ్మాయి? యాక్సిడెంట్ చేసినట్టు నటించింది కదా. యాక్సిడెంట్ జరిగినట్టు నటించింది. తనెవరు? పేరేంటి? పేరంతా మాకేం తెలియదు సార్. మేము తనని కలవలేదు సార్. తనే మమ్మల్ని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చింది. మొన్న రాత్రి ఇక్కడికి వచ్చింది. మా యాక్టింగ్ చూసి అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది. మీరు కూడా చూశారు కదా సార్, మా యాక్టింగ్ రియల్ యాక్టింగ్ లా ఉంది కదా. బాగా యాక్ట్ చేస్తున్నావు, స్పీడ్ గా పరిగెడుతున్నావు. ఇప్పుడు చెప్పు, అమ్మాయి నీతో ఏం చెప్పింది? తనకు రోల్ ఇస్తానంది, రియాలిటీ షో. తను ఏమందంటే అన్ని చోట్ల కెమెరా పెట్టారని. ఏంటి అన్ని చోట్ల కదా, అలాగే యాక్సిడెంట్ జరిగినట్టు నటించాలి. చెప్పవే. అలాగా? అయితే మీరెందుకు వేషం వేసుకున్నారు? ఆ అమ్మాయి చెప్పింది, వేషం వేసుకొని నటించమని చెప్పింది. రైట్. నువ్వు తప్పించుకోవాలంటే అదొకటే దారి. ఆ అమ్మాయి గురించి ఏం తెలుసో అన్నీ చెప్పు. ఆ అమ్మాయిని గుర్తుపడతావా? చూపించిన కుదరదు సార్. తను ఎప్పుడు కలవడానికి వచ్చినా తన మొహంలో స్కార్ఫ్ ఉంటుంది సార్.
కంటికి పెద్ద కళ్ళద్దాలు వేసుకుని ఉంటాయి. రాత్రి ఎలా కనిపిస్తుందో ఏంటో. హాస్పిటల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ముఖం చూసుంటావు కదా. లేదు సార్, అప్పుడు మొహం అంతా రక్తంతో ఉండింది. అప్పుడు నాకు ఏమి కనిపించలేదు సార్. సరే, తను ఎవరి దగ్గర మాట్లాడింది చూసారా? లేదు సార్, అలా అంతా అడగలేదు. కానీ ఒక విషయం, నేను బాగా నటిస్తున్నానని చెప్పింది. నా యాక్టింగ్ చూసి మళ్ళీ పిలుస్తానని చెప్పింది సార్. మళ్ళీ ఫోన్ చేస్తుందా? అవును సార్. అయితే ఇంకో హత్య చేయబోతోందా? వీడిని లాక్కురండి. అయ్యో సార్, మాకేం తెలియదు సార్. మమ్మల్ని వదిలేండి సార్. మమ్మల్ని వదిలేండి. నేను చెప్పేది వినండి సార్, మాకేం తెలియదు సార్. నీకొక పనిచ్చాను, అది కూడా నువ్వు మర్చిపోయావు. కొన్ని టైంలో ఇలా జరుగుతుంది. లేదు, ఇప్పుడు జరిగింది కదా, అది నువ్వు కావాలనే చేసావు. కావాలనే సన్ స్క్రీన్ నువ్వు ఇంట్లో పెట్టావు. అప్పుడే కదా నేను ఎండలో మాడిపోతాను. కజిన్ పెళ్లిలో నీ చెండాలు గరుచుట్టాను. సారీ డార్లింగ్, నీ కజిన్ పెళ్లికి వెళ్ళడానికి కుదరదు. అదేంటంటే ఆఫీస్లో లీవ్ ఇవ్వరంట. నాకు తెలుసు నువ్వు కావాలని లీవ్ వేయవని. అప్పుడే కదా నేను పెళ్లికి వెళ్లకుండా ఉండగలను. ఏ అలాగంతా లేదు. పోయినసారి లీవ్ తీసుకుని గోవాకి వెళ్ళాం కదా, ఇప్పుడు లీవ్ తీసుకుంటే బాస్ నన్ను వర్క్ నుంచి తీసేస్తారమ్మా. దానివల్ల ఏంటి? వేరే పని చూసుకో. ఈ ఉద్యోగం వల్ల నీకు లాభం ఏమొచ్చింది? ఆ, వేరే పనియా? నీ మాట విని నేను ఇప్పటిదాకా 3 వర్క్ని వదిలేశాను తెలుసా. అయితే దీనికి నన్నే తక్కువ చేస్తావా? అన్ని తప్పుల్ని నాపైనే వెయ్యి. ఎందుకు నిన్ను పెళ్లి చేసుకున్నాను? తెలుసు. ఈ ప్రశ్న నేనే నాతో అడిగాను. ఎందుకోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను? అరే భలేవాళ్లే, ముందు గొడవ ఆపండి. అంతా సర్దుకుంటుంది. అరే ఏది సరిగ్గా లేదు. నేను చెప్పేది సరిగ్గా విను. పెళ్లి మాత్రం చేసుకోకు. మొగుడైతే అంతే, మా మగాళ్ళ బుర్రంతా పాడు చేస్తారు. ఏంటి అలా నువ్వు అనుకుంటున్నావా? మీ బుర్రని నేను పాడు చేస్తున్నానా? అయ్యో అలా కాదు, నేను చెప్పేది విను. ఇప్పుడే మా అమ్మింటికి వెళ్తున్నాను. నేను చెప్పేది విను. ఒంటరిగానే ఉండు. డార్లింగ్ నేను చెప్పేది విను. అయితే నీకే ప్రాబ్లం రాదే. డార్లింగ్ నేను చెప్పేది విను. ప్లీజ్ కాస్త ఆగు. అరే ఏ నేను ఆగను. కాస్త ఆగమని నువ్వు చెప్తున్నాను ఒంటరిగానే కదా. ఉండాలని అనుకున్నావు కదా, అయ్యో, అలాగే ప్లీజ్ ఉండు. కొంచెం ఆగు బంగారం. నువ్వు సంతోషంగానే ఉండు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇంకేం వెళ్ళలేను. ప్లీజ్ నేను చెప్పేది విను. వద్దు. నువ్వా? నువ్వు ప్రాణాలతో ఉన్నావా? ఇది మనన్ వాయిసే. హా, మనన్ మనన్ హే, వీడు చనిపోయాడు. మనన్ మనన్ దయా, తాడుతో మెడని పిసికి చంపేశారు. మెడలో గుర్తు కనిపిస్తుంది. చాలా లోతుగా ఉంది కదా. భయంకరంగా ప్రెషర్ వేసి చంపుంటారు. ఈ బాడీ మీద ఏమైనా ఆనవాళ్ళు, ఫింగర్ ప్రింట్స్, అంతకుడి గురించి ఇంకేమైనా? లేదు, హంతకుడు చాలా తెలివైనవాడు. ఏ ఆధారాలు వదలలేదు. అయినా సరే నాకు తెలిసినంత వరకు వీడిని ముందు నుంచి తోసేశారు. ఆ తర్వాత వీడిని ఎదురుకుండా ఉండి తాడుతో వీడిని చంపేశారు. ఆగు చూపిస్తాను. అదేంటంటే ఈ తాడుని మెడ మీద ఇలా పెట్టి వెనక్కి లాగారంటే అప్పుడు తాడు గుర్తుంది కదా, అది ముందుకు వస్తుంది. అదే సమయంలో ఈ తాడుని బాగా ప్రెషర్ పెట్టి వెనక వైపు లాగారు అంటే అప్పుడు గుర్తు నేరుగా పడుతుంది. అందువల్ల గుర్తును చూస్తుంటే నేరుగా నొక్కేశారు. స్ట్రైట్గా ఉంది చూడు, పై వైపు పడలేదు. అసలు మీరు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడున్నారు? సార్ మేము ఇంటికి ఎదురులోనే ఉన్నాం. తను నాతో గొడవ చేసింది, నేను కాస్త ఓదారించాను. కానీ నువ్వే కదా తప్పు చేసావు. నీ వల్ల మన ఇద్దరికి గొడవ జరిగింది. ఒక్క నిమిషం, మీరు తర్వాత గొడవ పడవచ్చు. ఇప్పుడు హంతకుడు ఎవరో చెప్పండి. సార్ నాకు అది తెలీదు, కానీ అది ఒక అమ్మాయి. అలాగైతే ఈ హంతకురాల్ని మీరు చూసారా? లేదు, మేం చూడలేదు. అయితే హత్య చేయబడింది అమ్మాయిని మీరు ఎలా చెప్తున్నారు? మనన్ ఒక అమ్మాయితో ఆర్గ్యూ చేశాడు. వాడు అరవడానికి ముందు ఒక అమ్మాయితో ఆర్గ్యుమెంట్ చేశాడు.
సరే ఏమన్నాడు? నువ్వు ప్రాణాలతో ఉన్నావని అరిచేవాడు సార్. నువ్వు చనిపోయావు కదా. దాని తర్వాతే తను గట్టిగా అరిచాడు. అరుపులు వినిపించి మేం పరిగెత్తాం. ఇక్కడికొచ్చి చూస్తే మనన్ చనిపోయి ఉన్నాడు. వాచ్మెన్, బాగా గుర్తు చేసుకుని చెప్పు, 2 గంటల్లో ఎవరెవరు వచ్చారో. అదొచ్చి సార్ నాకు బాగా గుర్తుంది సార్. నేను ఫుల్ టైం గేట్లోనే ఉన్నాను సార్. ఆ తర్వాత ఈ అయ్యగారు మదన్ సార్ తప్ప ఎవరు లేరు ఇక్కడ. ఇంకో దారిలో ఎవరైనా లోపలికి వచ్చి ఉండొచ్చుగా. సార్ ఈ ఇంటి చుట్టూ ఉన్న 4 దిక్కుల నుండి లోపలికి వస్తాం కష్టం సార్. నో, ఎవరో లోపలికి వచ్చారు. వాడు లోపలికి వచ్చాడు, హత్య చేసి బయటికి వెళ్ళాడు. స్విమ్మింగ్ పూల్లో ఏమైనా దొరికిందా పంకజ్? సార్ క్యాప్ లేని బాటిల్ లోపల నీళ్లు తప్ప ఏమీ లేవు. కానీ నీళ్లు బాగున్నాయి, చల్లగా అద్భుతంగా ఉంది. పంకజ్, నువ్వు అక్కడికి పిక్నిక్ వచ్చావా? లేదు సార్, బయటకు వస్తున్నా. నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా అని మన్నత్ ఎవరిని చూసి అడుగుంటాడు? వాడు లోపలికి ఎలా వచ్చాడు? సార్ ఆ హాస్పిటల్లో అన్ని కిటికీలు తలుపులు లోపల నుంచి మూసేశారు సార్. కానీ ఆ అమ్మాయి ఎలాగో రాకేష్ రూమ్లోకి వెళ్ళిపోయి హత్య చేసి ఎలాగోలా బయటపడిపోయింది. కానీ రాకేష్ అమ్మ కూడా ఆ రూమ్లోనే ఉనింది. కానీ ఆవిడికి ఏమీ తెలియలేదు. తర్వాత సార్ ఈ బంగ్లా లోపలికి కూడా తను ఎలాగోలాగా లోపలికి వచ్చింది. మన్నన్ హత్య చేసి ఇక్కడి నుంచి బయటపడింది. కానీ ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి తెలియలేదు. ఈ కేసులో ఒకటే విషయం కామన్, అమ్మాయి. హాస్పిటల్లో కూడా అనుమానం ఒక అమ్మాయి వైపు వెళ్ళింది. ఇంకా ఇక్కడ కూడా ఒక అమ్మాయి మీదకే వెళ్తుంది. సార్ ఈ కేసు సాల్వ్ అయిపోయింది. నేను డీటెయిల్గా చెప్తా. ఇదొక భయంకరమైన ఆత్మ ఒక అమ్మాయి యొక్క శరీరం లోపల తిరిగి ఇదంతా చేసేసింది. పంకజ్, నీకు కూడా ఈ రోగం వచ్చిందా? ఏంటి ఆత్మ అది ఇది అంటూ? నిఖిల్, వెళ్ళి ఫోటో చూపించు, తెలుస్తుందేమో చూద్దాం. అవును, మీకు వీడెవడో తెలుసా? సార్ వీడు మనన్ ఫ్రెండ్ రాకేష్. మనన్ రాకేష్ కాలేజీలో ఇద్దరు కలిసే చదివారు. మనన్ పార్టీలో కూడా మేము తను చూసాం సార్. అతను మా ఇంటికి వస్తూ ఉండేవాడు. రాకేష్ చనిపోయిన తర్వాత మనన్ చాలా డిస్టర్బ్లో ఉండేవాడు. అందుకే మేం మనన్ని పిలిచాం సార్. అంటే వాళ్ళిద్దరినీ చంపింది ఒకతే అయి ఉంటుంది. మనన్ ఎక్కడుంటాడనేది తనకి తెలిసే ఉంటుంది. కానీ సార్ మన దగ్గర ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది. ఆ అమ్మాయి ఈ బిల్డింగ్ లోపలికి ఎలా వచ్చుంటుంది సార్? అవును సార్, ఎవడో ఆకాశాన్ని చీల్చుకుని భూమిని చీల్చుకున్నంత లోపల రాలేడు కదా. ఇది ఖచ్చితంగా ఆత్మ. భూమిని పెగిలించుకుని రావచ్చు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి నేల మీద దారుందేమో చూడండి సార్. ఈ ఫోటోను చూడండి. ఈ అమ్మాయి మీకు తెలుసా? ఫోటోలో ఏమీ అంత క్లియర్గా తెలియట్లేదు, సరిగ్గా కనిపించట్లేదు. దీన్ని చూడండి. సార్ ఈవిడ ఎవరోనో నాకు తెలియదు. తన పేరేంటి? కాస్త జాగ్రత్తగా చూడండి, ఏమైనా ఆనవాళ్ళు మీకు తెలియచ్చు. సార్ ఏమైంది? సార్ ఇది మ్యాన్ హోల్. ఓపెన్ చెయ్యి. ఓ, అంతకుడు ఈ దారిలోనే వచ్చి వెళ్ళాడు. అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చాడు. ఎలా లోపలికి రావాలి, ఎలా హత్య చేసి బయటికి వెళ్ళాలి అంతా తెలిసిందే. ఓపెన్ చెయ్యి. ఈ దారిలో వెళ్తే ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూడు. రాకేష్ని హాస్పిటల్లో హత్య చేస్తున్నారు. మనన్ని స్విమ్మింగ్ పూల్లో మెడ పిసికి చంపేశారు. నాకు తెలిసి ఈ రెండిట్లకి ఏదో ఒక కనెక్షన్ ఉంది. ఎవరో పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారు. అవును సార్, 7 సంవత్సరాల పాత పగ. ఏంటి 7 సంవత్సరాల పాత పగ? ఎస్ సార్, ఇద్దరు చనిపోయారు. రాకేష్, మనన్ 7 సంవత్సరాల క్రితం జూనియర్ టెక్నికల్ కాలేజీలో చదివారు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సంవత్సరం ఒక సంఘటన జరిగింది. అదేంటిది? సార్, ఒక కార్ రేసింగ్ కాంపిటీషన్లో ఒక అబ్బాయి అమ్మాయి చనిపోయారు. అదే కాంపిటీషన్లో రాకేష్, మనను పార్టిసిపేట్ చేశారు. పైగా కాంపిటీషన్లో కూడా గెలిచారు. అది సరే, ఆ సంభవానికి ఈ హత్యకి ఏం సంబంధం ఉంది? సార్, అందులో చనిపోయిన అమ్మాయి ఇదిగో తనే, నేనా. అరే సార్, ఈ అమ్మాయే
ఆ రోజు యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ రోజే రాకేష్ అడ్మిట్ అయ్యాడు. ఇదిగో చూడండి, ఇదే తన రియల్ ఫేస్. సార్, నేను ఈ ఫోటోని గబ్రూకి చూపించి కన్ఫర్మ్ కూడా చేసుకున్నాను. తనే గబ్రూకి డబ్బిచ్చి వచ్చి యాక్ట్ చేసి వెళ్ళమని చెప్పింది. అంతేకాదు, ఆ నర్స్ కూడా తనకే ట్రీట్మెంట్ ఇచ్చింది. అలా అయితే ఈ అమ్మాయి 7 సంవత్సరాల క్రితం చావలేదు. సార్, ఆ కాంపిటీషన్లో ఒక అబ్బాయి అమ్మాయి చనిపోయారు. పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత ఫింగర్ ప్రింట్స్ని బట్టే దీన్ని కన్ఫర్మ్ చేశాం. అయితే చనిపోయిన అమ్మాయి ఎలా బ్రతికొచ్చింది? జయవంతి ఆ అమ్మాయి ప్రాణాలతో రాలేదు. నేనా ప్రాణాలతో రాలేదు. నేనా ప్లేసులో వేరే ఎవరో ఒక అమ్మాయి వచ్చుండాలి. వేరే ఎవరో వచ్చుండాలి. సార్, ఈ నైనా ఫుల్ డీటెయిల్స్ నేను కలెక్ట్ చేశాను. తనకి చెప్పుకునేలా ఎవరూ లేరు. తను ఒక అనాథ. అలా అయితే ఈ పగ ఎవరు తీర్చుకున్నాడు? సార్, ఆ కార్ కాంపిటీషన్లో మన్నన్ రాకేష్ కాకుండా ఇంకొకరు కూడా ఉన్నారు. వాడి పేరు విక్రాంత్. ఒక స్నేహితుడు ఉన్నాడా? అప్పుడు దయ, ఇటువంటి టైంలో ఎవరెవరైతే పగ తీర్చుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా విక్రాంత్ను కూడా పగ తీర్చుకుంటారు. ఖచ్చితంగా విక్రాంత్ ప్రాణాలకు అపాయం ఉంది దయా. మనం ఖచ్చితంగా విక్రాంత్ని కాపాడాలి. హంతకుడు ఖచ్చితంగా విక్రాంత్ దగ్గరికి వెళ్ళి తీరుతాడు. ఖచ్చితంగా వాడు విక్రాంత్ దగ్గరికి వెళ్తాడు. చూశాను. ఆ అమ్మాయి మన్నన్ని హత్య చేయడానికి ఈ దారిని యూజ్ చేసుకుంది. ఆ బంగ్లా దారిలో నుంచి వచ్చి ఇందులో నుంచి బయటకు వెళ్ళుంటుంది. వాడు ఈ దారి నుంచి బయటికి వస్తాడంటే వచ్చేటప్పుడు ఎవరైనా చూసి ఉంటాడు కదా. హలో బ్రదర్, చెప్పండి. ఈ అమ్మాయిని చూసారా? ఈవిడ్ని చూశాను సార్. ఎప్పుడు ఎక్కడ చూశారు? ఇలా చూడండి మ్యామ్, నేను కొట్టు వదిలేసి ఎక్కడికి వెళ్ళాను. ఇక్కడే ఉంటాను. అయితే నేను ఇక్కడే కదా చూసుంటాను. సరే, ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలుగుతారా? సార్, ఇటు పక్కనే వెళ్ళి బబ్లు ట్యాక్స్ ఎక్కేసి వెళ్ళింది సార్. బబ్లు టాక్సీనా? ఎన్ని గంటలకు చూశారు? అప్పుడు 10-10:30 ఉండొచ్చు సార్. మన్నన్ హత్య చేయబడింది ఉదయం 1 గంటకి. క్రైమ్ సీన్ నుంచి ఇక్కడికి రావడానికి గంట పడింది. అంతా కరెక్ట్గానే ఉంది. అన్న, ఆ బబ్లు టాక్సీ నంబర్ మీ దగ్గర ఏమైనా ఉందా? సార్, ఇదే సార్ ఆ ప్రదేశం. ఇక్కడే నేను ఆ అమ్మాయిని దించాను. ఇక్కడ? అవును సార్. ఈ ఏరియా చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో చెప్పలేంగా. సరే, ఓ పని చేద్దాం. మొబైల్ కంపెనీకి కాల్ చేసి ఏంటో తెలుసుకుందాం. మలట్ క్రీమ్ పార్క్లో ఉదయం 10:30 నుండి 12 వరకు శీతల్ నగర్కి ఎంతమంది వచ్చారు, ఎన్ని మొబైల్స్ ట్రావెల్ చేశాయి, అనుమానించేవాడు అందులోనే ఉంటాడు. సరే, మీరు కూడా ఆ అమ్మాయి ఫోటో చూపించి అందరినీ ఎంక్వైరీ చేయండి. గత 2-2.5 గంటలు ఎవరన్నా చూసి ఉండొచ్చు. హలో, ఏమి నంబర్ చెప్పారు? ఏంటి 57? ఇప్పుడు కూడా ఉందా? ఓకే, ఏ బిల్డింగ్? థ్యాంక్ యూ వెరీ మచ్. దయా, 4 వచ్చారట. అందులో ఆ అమ్మాయి ఇప్పుడు కూడా ఇక్కడే ఉందట. ఆ అమ్మాయి మొబైల్ రాకేష్ హత్య జరిగినప్పుడు హాస్పిటల్ పక్కలోనే ఉంది. మనన్ హత్య జరిగినప్పుడు బంగ్లా దగ్గర ఉంది. అయితే మనం కరెక్ట్ అమ్మాయినే వెతుకుతున్నాం అన్నమాట. ఇప్పుడు తను శీతల్ నగర్లో ఉందా? పారస్ బిల్డింగే. కొంచెం ఇక్కడికి రండి. ఈ అమ్మాయిని ఇక్కడ ఎక్కడైనా చూసావా? అవును సార్, కాసేపటి క్రితం వచ్చింది. బిల్డింగ్లోకి వెళ్ళింది. ఏ ఫ్లోర్? 3rd ఫ్లోర్, 302. అక్కడ ఎవరున్నారు ఇప్పుడు? దీపక్ సార్ గారి ఇల్లు. కానీ కొన్ని రోజులుగా ఆయన వేరే ఊరు వెళ్ళారు. ఏంటి? అయితే ఇప్పుడు ఎవరున్నారు? ఎవరిని కలవడానికి వచ్చింది? దీపక్ సార్కు ఒక ఫ్రెండ్ ఉన్నారు, విక్రాంత్ సార్. ఆయన ఇక్కడే ఉన్నారు. విక్రాంత్? రాకేష్ మన్నన్ ఫ్రెండ్ విక్రాంత ఇక్కడే దాక్కుని ఉన్నాడా? ఉండొచ్చు. వాడిక్కడే ఉంటే ఖచ్చితంగా వాడి ప్రాణానికి రిస్కే. పంకజ్, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరైనా బయటికి వెళ్తారా చూడు.
ఇక్కడ ఎవరూ లేరు. సార్, ఇక్కడికి రండి. వీడు విక్రాంతే కదా? చనిపోయాడా? సార్, ఆ అమ్మాయి ఇంకొక హత్య చేసి ఎక్కడికో పారిపోయినట్టుంది. ఇంత త్వరగా దాక్కోలేడు. ఇప్పుడే వచ్చాడని వాచ్మెన్ చెప్పాడు కదా. ఈ బిల్డింగ్లోనే ఎక్కడైనా ఉండాలి. మనం ఇప్పుడే పైకొచ్చాం. హేయ్! ఆగో, కిందకి దిగో. ఏం చేస్తున్నావు? ఏయ్, దగ్గరికి రాకండి, ఏయ్, ఓ. దగ్గరికి రాకండి. దగ్గరికి వచ్చారంటే ఏయ్, నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. ఏం చేస్తున్నావు? ఇక్కడి నుంచి కిందకి దిగో. ఏంటి నీ ప్రాబ్లం? దిగో, మనం మాట్లాడుకుందాం. మాతో చెప్పు, మేము నీకు హెల్ప్ చేస్తాం. కిందకి దిగో. నాకెటువంటి హెల్ప్ అక్కర్లేదు. మీరందరూ సిఐడీస్. నా బాధ మీకు ఎప్పటికీ అర్థం కాదు. నేను నా నొప్పికి ప్రతీకారాన్ని తీర్చుకున్నాను. దీని తర్వాత నేను బ్రతికుండి ఏ ప్రయోజనమూ లేదు. వద్దు, ఇలా చూడు. నువ్వు నైనా కాదని నాకు బాగా తెలుసు. తన మొహాన్ని పెట్టుకునే నువ్వు తిరుగుతున్నావు. అంతేకాకుండా నువ్వు చేసినవన్నీ తప్పులు. చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని ఇంకో తప్పు చేయబోతున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరు నువ్వు? నేనే లావణ్య, రాకేష్ యొక్క భార్యని. నువ్వే నీ భర్తని చంపేశావా? నేను హత్య చేయలేదు ఈ హత్యని. న్యాయంగా వాడికి ఏ శిక్ష విధించలేకపోయారు. రాకేష్ నా తమ్ముణ్ణి ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ని చంపేశాడు. అది కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి చేశాడు. అందుకే నేను వాడిని చంపాను. ఆయన నీ బ్రదర్ని గర్ల్ ఫ్రెండ్ని చంపారని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అదొక యాక్సిడెంటే కదా. అది యాక్సిడెంట్ కాదు. ఆ కార్ రేస్ రోజు నా బ్రదర్ యొక్క కార్ బ్రేక్స్ ఫెయిల్ అయి ఉన్నాయి. అప్పుడు నా బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. వాడు నాతో చెప్పాడు ఆ బ్రేక్స్ ఫెయిల్యూర్కి రాకేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్సే కారణమని చెప్పాడు. దాని తర్వాత ఆ కార్ లోయలో పడిపోయింది. వాళ్ళిద్దరూ అక్కడే చనిపోయారు. అప్పుడు నాకు 14 ఏళ్లే. 7 ఏళ్లుగా నేను వెయిట్ చేస్తున్నాను. నా బ్రదర్ ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిన దానికి ప్రతీకారం కోసం వెయిట్ చేస్తున్నాను. హాస్పిటల్ జనరల్ లోపల నుంచి కిటికీ మూసుంది. అందువల్ల నువ్వు సీసీటీవీ ఫుటేజ్లోనూ కనిపించలేదు. ఇది నువ్వు ఒంటరిగా చేసుండలేవు. హాస్పిటల్లో ఎవరో నీకు హెల్ప్ చేశారు. ఎవరు? హా, నిజమే. నాకొకరు హెల్ప్ చేశారు. తనే రాకేష్ వాళ్ళ అమ్మకి నిద్ర మాత్రలు ఇచ్చింది. అది 4 గంటల వరకు ఒకరిని నిద్రలోనే ఉంచుతుందంట. ఎవరది? లేదు, తనెవరో అసలు నేను చెప్పను. ఆ పేరు నాతోనే అంతమైపోని. వదలండి, మెల్లగా. నన్ను వదలండి. నేను బ్రతకాలనుకోవట్లేదు.
నువ్వు ప్రాణాలతో ఉండాలి, అలాగే పేరు కూడా చెప్పాలి. ఎవరది? అరే డాక్టర్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? సిఐడి ఏంటి డాక్టర్, ఎందుకు టెన్షన్ అవుతున్నారు? డాక్టర్ గారు, మిమ్మల్ని తీసుకువెళదామనే వచ్చాం. ఎందుకంటే మీరు ఏ ప్రోగ్రాంకి వెళుతున్నారో ఆ ప్రోగ్రాం మొత్తంగా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీ ప్రోగ్రాం మాతోనే సార్, మా జైలు లోపల.